14 నేను చదువుతా, మీరు వినండి. కావున సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా యొక్క వాక్కు. ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగినట్లయితే, నా వాక్యములో వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఈ వాక్యాన్ని బట్టి మనం చూడగలిగితే, మన నోట నుండి వెలువడేటువంటి ప్రతి వాక్యము ఎటువంటిది అంటున్నాడు? అగ్ని వంటిది అని అంటున్నాడు. ఇక్కడ మనం చూడగలిగితే ఆ కట్టెలు ఎవరికి పోల్చబడగలిగాయి? జనములకు పోల్చబడగలిగాది. బైబిల్ అది చెబుతూ ఉన్నది. ప్రతి వ్యక్తి కూడా అగ్ని చేత కాల్చబడే వ్యక్తిగా కావాలి. అంటే ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ యొక్క తాకిడి ప్రతి వ్యక్తికి ఉండాలి. మనము కట్టెలకు పోల్చబడ్డాం. కట్టెలకు పోల్చబడిన మనమందరం కూడా కాల్చబడాలి అగ్ని చేత. అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఒక అభిషేకం అనేది మనకు జరగాలి. మీరందరూ కూడా అభిషేకాన్ని పొందుకొని ఉజ్జీవంతో ప్రార్థన చేసేటప్పుడు, ఉజ్జీవంతో పాట పాడేటప్పుడు, ఉజ్జీవంతో స్తుతించేటప్పుడు మన మధ్య మనకు తెలియకుండానే ఒక వ్యక్తిని ఆవరించిన దురాత్మ చాలా రోజుల వరకు వ్యక్తిలోని ఉండి పీడిస్తూ, అలాగే 5-6 మంది వ్యక్తులు మన మధ్యన కూర్చున్నారు అనుకో, పరిశుద్ధాత్మక అభిషేకాన్ని పొందుకున్న నీవు ఆత్మ ద్వారా నీవు ప్రార్థన చేసేటప్పుడు, పాడేటప్పుడు తెలియకుండానే ఆ పరిశుద్ధాత్మ యొక్క అగ్ని యొక్క శక్తి మన మధ్య ఎక్కడెక్కడ ఉన్న దురాత్మలు ఉండనివ్వకుండా అరిచేటట్టుగా, కేకలు పెట్టేటట్టుగా, కింద పడి దొర్లేటట్టుగా, పరిగెడుతూ వెళ్ళిపోయేటట్టుగా, లేకుంటే విడిచిపెట్టేటట్టుగా ఎన్నో సందర్భాలు నీవు చూసావు కంటితో. అందుకే ఈ రోజుల్లో మనందరం ఏం పొందేవారు ఉండాలి? పరిశుద్ధాత్మ మనకు కావాలి. దేవుడిది చెప్పాడు, నేను అగ్ని వేసేసా. దేవుని యొక్క ఆత్మ మనం పొందుకునే వ్యక్తులు ఉండాలి. నీకెన్నోసార్లు చెప్పాను, నా ఆత్మ లేనివాడు నా వాడు కానీ కాదు. దేవుని ఆత్మ మనకు అవసరం, పరిశుద్ధాత్మ అవసరం. నేను ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ ముంబాసా అనేటువంటి ఒక పట్టణం, అది నన్ను పిలిపించిన వ్యక్తి కారులో తీసుకెళ్ళి అక్కడ అన్ని ఆఫ్రికా చర్చిల్లో అన్నిట్లో కూడా అన్ని ఆఫ్రికా చర్చిలు, తెలుగు చర్చిలు ఉండవు అక్కడ. చాలా ఆఫ్రికన్ చర్చెస్లో మాట్లాడాను. నాకు అనువాదం చేయటానికి విజయవాడ నుంచి మన దగ్గర బైబిల్ ట్రైనింగ్ అనేటువంటి జోన్స్ అనే వ్యక్తి నాతో పాటు తీసుకెళ్ళాను. నేను తెలుగులో చెబితే తను ఇంగ్లీషులో చెప్పేవాడు. ఒక చర్చిలోకి వెళ్ళిన తర్వాత అంత చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని చూస్తే ఎంత పిసినివాడైనా కానీ వాళ్ళని చూసిన వెంటనే వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామని చేతికి తీసుకుని చేసేస్తాడు. అంత పేదరికమైన ప్రాంతం అదంతా, అంత పేదరికం. దట్టికి ఒక వస్త్రం ఉంటే పై దేహానికి వస్త్రం ఉండదు, పైన వస్త్రం ఉంటే దట్టికి వస్త్రం ఉండదు. అంత పేదరికం. ఆ పాస్టర్ గారు నిలబడి ఆరాధన చేసేటప్పుడు క్షణములోనే చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా పాడుతూ, వారు డ్యాన్స్ చేస్తూ, ఎవ్వరు కళ్ళు తెరవకుండా ఆ పాటలో లీనమైపోయి, ఇక వాళ్ళు పూర్తిగా ఆత్మలో పరవశము చెంది ఇంకా ప్రక్కవారిని ఎవరు పట్టించుకోరు. పెద్దలు చిన్నలందరూ కూడా ఆత్మతో ఆరాధించడం. అక్కడ ఏ సంఘాలకైతే తీసుకెళ్లారో
వాక్యానికి ముందు వారి చేసే ఆరాధనలో అంత చక్కగా ఆత్మతో నింపబడి ఉండడం. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఆత్మ అనేది అందరినీ ఐక్యం చేస్తుంది. ఆ దేశంలో అందరినీ కూడా, ఆ సంఘాలలో చిన్నలు పెద్దలు అందరినీ కూడా, యోవేలు ప్రవక్త కూడా చెప్పాడు కదా, అంత్య దినములలో అందరి మీద నా ఆత్మని నేను చేస్తాను, నేను కుమ్మరింపచేస్తాను. ఆత్మ ఉండే ప్రతి స్థలములో కూడా సర్పమయున్న సాతానుని యొక్క ఆటలు ఏవి కూడా సాగవు. బైబిల్లో చూడు, ఒక మాట ఉంది నీకు. లేవీకాండం 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. బలిపీఠము మీద అగ్ని మండుచూ ఉండవలెను, అది ఆరిపోకూడదు. వాక్యాన్ని బట్టి చూడగలిగితే బలిపీఠము మీద ఎప్పుడు కూడా అగ్ని మండుతూనే ఉండాలి, అది ఆరిపోకూడదు. పాత నిబంధన కాలములో దేవుడు పెట్టిన చట్టం అది. బలిపీఠం ఏదో కాదు, మన సర్వ శరీరానికి కేంద్రముగా ఉన్న మన హృదయమే ఒక బలిపీఠం. ఇదెప్పుడు కానీ ఆత్మతో నింపబడే ఉండాలి. బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి, అది ఆరిపోకూడదు. ఒకసారి దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడు నీలో మండుతూనే ఉండాలి. పరిశుద్ధాత్మ ఆరిపోకూడదు. పౌలు కూడా అదే అన్నాడు, ఆత్మను ఆర్పకుడి అని చెప్పగలిగాడు. ఆత్మ ఎప్పుడు మండుతూ ఉండాలి అంటే, పొయ్యిలో కొన్ని కట్టెలు పెట్టినప్పుడు మండేటప్పుడు ఒక కట్టి నువ్వు బయట తీసేస్తే అది ఆరిపోతుంది. మండే కట్టెల్లో నువ్వు తీసిన కట్టెను మళ్ళీ పెడితే అది మళ్ళీ అంటుకుని మండుతుంది. దీని సహవాసం అంటాం. సంఘములో మనం ఎప్పుడైతే విశ్వాసులతో మన కలవడం జరుగుతుందో మనం మండుతూ ఉంటాం. ఎప్పుడైతే సంఘ సహవాసానికి రాకుండా నేను దూరంగానే ఉంటాను, నేను ఒంటరిగా ఇంట్లోనే ప్రార్థించుకుంటాను, నేను ఇంట్లోనే బైబిల్ చదువుకుంటాను అంటే, మండే కట్టెల్లో ఒక కట్టె తీసేస్తే ఎలా అది ఆరిపోయి చల్లబడిపోతుందో నీ జీవితము అంతే. మనం ఎప్పుడు మండుతూ ఉండాలి అంటే, సంఘములో అందరూ కలిసినప్పుడు నేను కూడా ఆ సహవాసంలో చేర్చబడి ఎక్కడ కానీ నేను ఆరిపోకుండా నేను మండుతూ ఉండాలి అని నీవు అనుకున్న వ్యక్తివైతే తప్పనిసరిగా అందరితో కూడా నువ్వు కలిసినప్పుడు అక్కడ ఒక ఉజ్జీవం, అక్కడ ఒక మంట అనేది ఏర్పడుతుంది. ఈ పరిశుద్ధాత్మ యొక్క మంట రగులుకున్నప్పుడు నీ మధ్యన నిన్ను అభ్యంతరపరిచేటువంటి సాతానుడు అక్కడ ఉండడు. వాడు విడిచి అక్కడ ఏమైపోతాడు? పారిపోతాడు. పరిశుద్ధాత్మ చేత నువ్వు అభిషేకించబడి నువ్వు ప్రార్థించిన వ్యక్తివైతే నీ ప్రాంగణములో కానీ, నీ మధ్య కానీ, నీ పిల్లల మధ్య కానీ శోధించే శోధకుడు ఎంత శోధన కలిగించినప్పటికీ కూడా ఆత్మచేత నువ్వు చేసే ప్రార్థన బట్టి వాడు తల్లడిల్లిపోతాడు, వాడు గావుకేక పెట్టగలుగుతాడు, అస్సలుకి ఆ స్థలాన్ని వాడు విడిచిపెట్టగలుగుతాడు. మన నుండి వచ్చే శోధన కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోగలుగుతుంది. ఆత్మ ద్వారా చేసే కార్యం. చివరికి వాళ్ళు తిరిగి మన దగ్గరికి రాగలిగి అక్కడే మదనపల్లిలో బాగు చేసుకునింది. ఆమె చాలా కాలం హింసించింది, చాలా కాలం. ఆమె ఇల్లు దాటి మళ్ళీ ఒక వీధి, ఆ పక్క వీధిలో కుమారి అనే ఒక ఆమె ఉండేది. ఆమె స్కూల్లో అటెండర్గా పనిచేసేది. ఒక దైవ సేవకుడుగా
ఆత్మతో నింపబడి ప్రార్థన చేసేటప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ ఒక వీధిని దాటి ఆ ఇంటిని, ఆ ఇంటి ప్రక్కన వీధిని దాని ఆ ఇంట్లో ఉన్న వ్యక్తిని, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అంత శక్తివంతంగా దేవుని కార్యం. అక్కడ ఆమెకి దయ్యం, ఇక్కడ ఈమెకి దయ్యం, ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రార్థన. ఇది అబద్ధం కాదు, సత్యం. ఇది ఇద్దరు బతికే ఉన్నారు. కావాలంటే మీరు ఎప్పుడైనా ఈస్ట్పేటకి వెళ్తే ఎవరు కుమారమ్మ అంటే చెప్పేస్తారు మీకు, ఎవరు జులీనమ్మ అంటే చెబుతారు. ఇప్పుడు ఆమె హైదరాబాద్లో ఉంది. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. నీవు పరిశుద్ధాత్మిక అభిషేకం నీకు జరిగినప్పుడు నువ్వు ఆత్మతో ప్రార్థించిన వ్యక్తివైతే ఆత్మతో చేయబడే ప్రార్థన నీ సమీపాన ఎక్కడైనా ఉండని దురాత్మలు, వాడు పెట్టే శోధనలు ఏనైనా ఉండని, ఆ స్థలాన్ని విడిచిపెట్టి వాడు పెట్టిన శోధన విడిచిపెట్టి మనకు దూరమై వెళ్ళిపోతాయి. అయితే మనకు ఆత్మాభిషేకం మనకు అవసరం. పొంగునూలో సేవ చేసే చాలా సంవత్సరాలు. నాదొక పెంకుటిల్లు. అక్కడ కూడా అంతే, రాత్రంతా చేసేవాడిని. రాత్రంతా వీరప్పల్లి అని రాయలిపేటకి వెళ్ళేటప్పుడు ఉంది. రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటే దరిదాపు అక్కడికి పొంగునూరుకు 7 కిలోమీటర్లు ప్రార్థన చేస్తూనే దర్శనంలో ఒక ఆమెడ చూసా. అదే ఆమెడ ఆ మున్న స్థలానికి నేనున్న స్థలానికి 7 మైళ్ళు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఇదేదో గొప్ప కోసం నేను చెప్పలేదు. వెనకటి రోజుల్లో జరిగిన సంఘటనలు ఇవి. ఒక దేవుని ఆత్మ అభిషేకం మన మీద జరిగితే, ఆత్మతో నువ్వు ప్రార్థిస్తే, ఆత్మతో వాక్య పరిచర్య చేస్తే, ఆత్మతో దేవునికి మహిమ తెచ్చే ఏ పని చేసినా ఆ పరిసర ప్రాంతాల్లో సాతానుడు ఉండడు, వాడు పెట్టిన శోధన కూడా ఉండదు. నీ ఆత్మ ప్రార్థన ద్వారా ఇవన్నీ కూడా నేను విడిచిపెట్టి దూరం వెళ్ళిపోతాయి. అందుకే మిలితే అనే ప్రాంతములో ఆ పాము పట్టుకొనగా పౌలు జాడించగా అగ్నిలో పడగా అగ్నికి కాల్చివేసే గుణం ఉంది. నీలో ఉన్న పరిశుద్ధాత్మ, దానికున్న పవర్ నీ ఆత్మీయతను అంతరాయాన్ని కలిగించే పాపాన్ని కాలుస్తుంది. ఆ పాపము ఎవరి ద్వారా పుట్టుకొచ్చిందో ఆ పాముని చెప్పబడి సాతానుని కూడా కాల్చివేస్తుంది. ఇది అక్షరార్థకమైన పదమైన ఇందులో ఉన్న ఆత్మీయ విషయం ఈ విధంగా మనకుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని యొక్క బిడలైన మన జీవితంలో మనం గ్రహించవలసిన గొప్ప సత్యం ఏమిటి అంటే, యోహానన్నాడు, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చా, నా వెనక ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయనే నిజదేవుడు లోక రక్షకుడైన యేసుక్రీస్తు, ఆయనే సృష్టికర్త. ఆయన మాత్రం మీకు దేంట్లో ఇస్తాడు? అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. అగ్ని దేనికి పోల్చబడ్డది? పరిశుద్ధాత్మకు పోల్చబడగలిగాది. కాబట్టి మనకు పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి ఎప్పుడు పొందుకుంటాడు? ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధత గల వ్యక్తితో పరిశుద్ధాత్మ సహవాసం చేస్తుంది. పరిశుద్ధాత్మ సహవాసం, హోలీ. మన పరిశుద్ధత లేకుండా దేవా నాకు పరిశుద్ధాత్మ అంటే వస్తుందా? రాదు. ఈ హృదయం శుద్ధంగా ఉండాలి. ఎటువంటి కల్మషం ఉండకూడదు. కుళ్ళు, కుచ్చితము, అసూయ, ద్వేషం ఇవన్నీ ఉన్నాయనుకో, ఇదంతా కల్మషం అయిపోతుంది. అప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ఆత్మ నాకు ఆత్మీయ అంటే ఆత్మ రాదు, దురాత్మ వచ్చేస్తుంది. అది కూడా వచ్చి ఏం చేస్తుంది? ఆత్మ ద్వారానే మన దగ్గర వ్యవహరిస్తుంది. మనం అనుకుంటాం పరిశుద్ధాత్మే అది అని. కాదు. బైబిల్లో అసలుకి ఎన్ని రకాలైన ఆత్మలు ఉన్నాయి తెలుసా? 33 ఆత్మలు ఉన్నాయి బైబిల్లో. మీకు తెలిసి వస్తే ఒకటి పరిశుద్ధాత్మ, 2 దురాత్మ. ఈ రెండే మనకు తెలుసు. కాబట్టి ఒక్కొక్కసారి ఇది పరిశుద్ధాత్మే అనేసి కొంతమంది సేవకులు కూడా తెలియకుండా
ఇది పరిశుద్ధాత్మే అని దురాత్మ యొక్క కార్యాలకు, దురాత్మ యొక్క చేష్టలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ అలాగే నడిపించేస్తూ ఉంటారు. అక్కడ అదే జరిగింది. ఒకవేళ మనం పరిశుద్ధాత్మ యొక్క కూడిక పెట్టుకుని ఒకవేళ మనం అందరూ కూడా కలిసి ఉద్యమంగా ప్రార్థన చేస్తే కొంతమందికి ఆత్మ వచ్చేస్తుంది. అప్పుడు నేను చూస్తా, ఈమె ఇంత బండబూతులు మాట్లాడుతుందే, ఈమె ఇంత కొండాలు చెప్తుందే, ఈమె ప్రవర్తనలో చూస్తే ఇంత వ్యత్యాసం ఉందే, ఈమెలో ఉండేది ఆత్మ కాదు, ఇది దురాత్మ. నేనే నిర్ధారణ చేసేస్తా. ఒకరోజు మన సంఘంలోనే మందలించి చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఆత్మతో మళ్ళీ ఊగినట్లు మాట్లాడటం వాళ్ళ కనబడలా. నాకు సైలెంట్ అయిపోయారు. ఎప్పుడు కానీ సంఘ వ్యవస్థలో ఒక విశ్వాసిగా మనం ఎదిగేటప్పుడు, క్రమాన్ని వదిలి అక్రంగా మనం వెళ్ళేటప్పుడు, అది కరెక్ట్ కాదని వాక్యం ద్వారా హెచ్చరిక చేసిన తర్వాత, అది వారికి అర్థవంతమైన తర్వాత వారు జీవితాన్ని సరిచేసుకోగలిగితే నిజంగా అది మంచిగా ఉంటుంది. లేదని ఏదో మనం భ్రమలో పడిపోయి మనం ఊగుతూ, అరుస్తూ, చప్పట్లు కొట్టేస్తూ, కేకలు వేస్తూ చేస్తూ ఉంటే మనం దురాత్మను ఆహ్వానించినట్లయిపోతుంది. ఆ దురాత్మే దేవుని ఆత్మని మనం అనుకుంటాం. మనకు తెలియదు. సరి ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా పౌలు ఏం చేశాడు? ఎక్కడ పడ్డది? ఆ సర్పమే సాతాను. భూమి మీద పాము, భూమి మీద ఆ పామే పాపం. సాతానుడి నేను శోధించడానికి వచ్చిన, పొరపాట్లు చేయడానికి అవకాశం ఇచ్చిన, నీవు కూడా దాన్ని జాడించేసేయాలి. ప్రభా, ఈ బలహీనత, ఈ పొరపాటు, ఈ తప్పు చెయ్యాలని వాడు మాటి మాటికి నన్ను ప్రేరేపిస్తున్నాడు, నా ఆలోచనలో నీకు తెస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మదేవా, నేను ఈ బలహీనతను జాడించేస్తున్నా, విడిచేస్తున్నా, నీకు అప్పచెప్పేస్తున్నా. ఆత్మదేవుడు చూసుకుంటాడు. నీ దగ్గర దాన్ని కాల్చేస్తాడు, నీ దగ్గర ఉండనివ్వడు, దాని నుంచి నేను దూరం చేసేస్తాడు. పరిశుద్ధాత్మ అంతగా నీకు సాయం చేస్తుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో ఎప్పుడు కానీ దేవుడు చెప్పిన రీతిగా బలిపీఠము దగ్గర ఎప్పుడు కూడా మంట మండుతూనే, అది ఆరిపోనే. నీవెప్పుడు కూడా పరిశుద్ధాత్మలో నీవు మండుతూనే ఉండాలంటే నిన్ను మండించేదేది? సహవాసం. ఓ 10 మంది చేతులు పట్టుకొని దేవుని దగ్గర పాడుతూ మీరు స్తుతిస్తూ స్తోత్రాలు చెల్లించగలిగితే తప్పనిసరిగా మన సహవాసము ద్వారా ఒక పరిశుద్ధాత్మ మంట అనేది మన మధ్య మండుతుంది. అది మనకు అవసరం. ఓసారి నేను వాళ్ళతో కలవను, నేను వీళ్ళతో కలవను, నేనుగానే ఉండిపోతా, మీరుగానే ఉండు అంటే విభజన సాతానునిది, కలుపు దేవునిది. ఎప్పుడు కానీ మనం కలిసిపోవాలి, ఏకం కావాలి. ఎప్పుడు కానీ జీవితంలో మనం కలవం, వేరుండటానికే మనం ప్రయత్నం చేస్తాం. అలా వేరుపరిచేది సాతాను యొక్క లక్షణం. అది మనం కలిసిపోవాలి. మనం ఎప్పుడైతే కలవడం అనేది జరుగుతుందో, ఎప్పుడు నీ యొక్క బలిపీఠం అన్న నీ హృదయం పరిశుద్ధాత్మ యొక్క మంటతో మండుతూ ఉంటుంది. అలా మండేటప్పుడు ఆ మంటకు సాతానుడు తట్టుకోలేడు. వాడు మనకు పెట్టేటోడు శోధకుడు. మన పరిశుద్ధాత్మ వేడిమికి తట్టుకోలేక వాడు కాలడం లేక పారిపోవడం, మన ధరికి రాకుండా ఉండడం అనేది జరగలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలైన మన జీవితంలో ఎప్పుడూ కానీ ఆత్మతో మనమేం కావాలి? ఆత్మతో ఏం కావాలేమో నింపబడాలి. పరిశుద్ధాత్మ మనకు అవసరం. ఇది లేకపోతే సాతానుడు ఎప్పుడూ మన మధ్య తిష్ట వేసుకొని మనల్ని కలవరపెడుతూ ఉంటాడు. ఆ పరిస్థితి ఎక్కడు కూడా రాకుండా ఉండునట్లు మనము జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి, మన జీవిత విధానాన్ని మన ముందుకు నడిపించుకునేటువంటి వ్యక్తులుగా మనము
ఉండాలి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, పాత నిబంధన కాలములో పరిశుద్ధాత్మ వచ్చేది, మళ్ళీ వెళ్ళిపోయేది. వచ్చింది దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తుల దగ్గర పని చేయించేది, పని పూర్తయిపోతే అది వెళ్ళిపోయేది. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు దినాన ఆ ఆత్మను దేవుడే పంపించి మన దగ్గరే నిఖరంగా ఉండిపోవాలని దేవుడు పంపించేశాడు. మన మధ్య ఉన్న పరిశుద్ధాత్మను మనము కూడా ఆహ్వానించిన వ్యక్తులమైతే అనేకుల్లో మనకు కనిపించినట్లుగా పరిశుద్ధాత్మ తప్పనిసరిగా మనకు కూడా అది కావాలని మనము కోరుకుని ఆయన అడగగలిగితే, కల్మషము లేని ఒక నిష్కలంకమైన స్థితి హృదయాన్ని మనం పెట్టుకుని అడిగితే ఆ ఆత్మ మనల్ని కూడా దర్శిస్తుంది. ఆత్మాభిషేకాన్ని పొందుకున్నటువంటి నీ దగ్గరికి సాతానుడు రాలేడు. ఎందుకంటే ఆత్మ సాతానుడికి వేడిని కలిగిస్తుంది. భూమి నుండే సర్పాలు చూడండి, ఎక్కడ చల్లగా ఉంటుందో ఆ చల్లదనములో పండుకో ఉంటాయి. కొంచెం వేడైంది అనుకో, ఇప్పుడు వేసవికాలం వస్తుంది, బయట ఉండేవన్నీ కూడా అవి ఏమవుతాయంటే ఆ వేడికి తట్టుకోలేక అలా గాలికి బయట వచ్చేస్తూ ఉంటాయి. వేడింటే దానికి పట్టవు, వాటికి చల్లదనమే వాటి నివాసం. అందుకే పరిశుద్ధాత్మ యొక్క వేడిమి వాడిని కాల్చేస్తుంది, సాతానుని కాల్చేస్తుంది. అందుకే నువ్వెప్పుడు మండుతూ ఉండు. ఆత్మతో మండుతూ ఉంటే వానికి వేడిమి పుడుతుంది, నీ ధరిని కూడా ఉండడు. ఆ ఆత్మే నిన్ను, నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలను ఆత్మే కాపాడి నడిపిస్తుంది.